జస్ట్ నన్ను ఒక పేరెంట్ అలానే స్టూడెంట్ కలవటం జరిగింది. స్టూడెంట్ వచ్చేసరికి ప్రజెంట్లీ డే స్కాలర్గా సెకండ్ ఇయర్ సీనియర్ ఇంటర్ చదువుతున్నారు. మన బ్రాంచెస్లో ఒక బ్రాంచ్లో చదువుతున్నారు. సీనియర్ ఇంటర్ సెకండ్ ఇయర్ డే స్కాలర్. వాళ్ళ బ్రదర్ని, ఓన్ బ్లడ్ రిలేషన్ తమ్ముడిని జూనియర్ ఇంటర్ ఎంఈసీ 10th అయిపోగానే ఎంఈసీ జాయిన్ చేస్తారుగా, ఆ ఎంఈసీ జాయిన్ చేయడానికి హాస్టల్లో జాయిన్ చేయడానికి అడ్మిషన్ కోసం వచ్చారు. నన్ను కలవటం జరిగింది. ఈరోజు నేను February 25, 2024 ఈ వీడియో చేస్తున్నాను. ఊరినే నా రూమ్కి వచ్చినటువంటి బాబుది అడ్మిషన్ రిపోర్టు, అటెండెన్స్ రిపోర్టు, పర్ఫార్మెన్స్ రిపోర్ట్ ఉంటుంది. అది ఓపెన్ చేశాను. అదేంటి నాన్న, సంక్రాంతి హాలిడేస్ అయిపోయిన తర్వాత నువ్వు ఆల్మోస్ట్ 40 డేస్ వర్కింగ్ డేస్ ఉన్నాయి, ఈ 40 డేస్లో గట్టిగా 5 డేస్ కూడా రాలేదు అన్న. ఇంట్లో ఉండి ప్రిపేర్ అవుతున్నాను సార్, సెల్ఫ్ ప్రిపరేషన్ సార్ అన్నాడు. జస్ట్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్లోనే ఈ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్, ఇంత డిసిప్లిన్, ఇంత లో లెవెల్ ఆఫ్ డిసిప్లిన్ ఉంటే ఇక ఈ కోర్స్ ఏం పాస్ అవుతారు చెప్పండి. తెలివితేటలు ఉండటం వేరు, ఇంటెలిజెన్స్ ఉండటం వేరు, బట్ ఎఫర్ట్స్ పెట్టడం వేరు. ఎఫర్ట్స్ పెట్టకుండా పాస్ అయ్యే కోర్స్ ఇది కాదు. ఫర్ దట్ మ్యాటర్ చెప్పుకోవాలంటే ఐఐటి కూడా ఎఫర్ట్స్ పెట్టకుండా పాస్ లేరు. యూపీఎస్సీ ఎగ్జామ్స్ కానీ, నీట్ ఎగ్జామ్స్ కానీ ఏవి ఎఫర్ట్స్ పెట్టకుండా పాస్ అవ్వలేరు. ఇదేనా బీకామ్, బీటెక్ లాంటి సాధారణమైన కోర్సా అండి? ప్రొఫెషనల్ కోర్స్. మరి అలాంటప్పుడు దీనికి ఎఫర్ట్స్ పెట్టాలి. మనం సరైన ఎఫర్ట్స్ పెట్టాం. మన పిల్లల్లో, మన స్టూడెంట్స్లో చాలామందిలో ఉన్నటువంటి సమస్య ఇదే. మా స్టాఫ్లో కూడా ఉంటుంది. ప్రాపర్గా ఎఫర్ట్స్ పెట్టరు. బట్ యాస్పిరేషన్స్ చాలా గొప్పగా ఉంటాయి. అంటే పెద్ద పెద్ద కళలు ఉంటాయి, పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి. ప్రమోషన్ రావాలి, ఇంక్రిమెంట్ రావాలి, డబల్ ఇంక్రిమెంట్ రావాలి, ఇన్సెంటివ్స్ రావాలి, గుర్తింపు రావాలి, బట్ ప్రాపర్ ఎఫర్ట్స్ పెట్టరు. పిల్లల్లో కూడా అంతే. ఈ స్టూడెంట్ జస్ట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, డే స్కాలర్ అట. లాస్ట్ 45 డేస్లో 5 డేస్ వెళ్ళాడు. అదేంటంటే ఇంట్లో ఉండి ప్రిపేర్ అవుతాం. ఇంట్లో ఉండి ప్రిపేర్ అయ్యే చదువులా ఇవి? సిఏ కోర్సు, సిఎంఏ కోర్సు ఇంట్లో ఉండి ప్రిపేర్ అయితే పాస్ అవ్వగలమా? ఆ మాత్రం కూడా కామన్ సెన్స్ స్టూడెంట్స్కి లేదంటే ఖచ్చితంగా ఉంది. తెలుసు, వాళ్ళకి అన్నీ తెలుసు, మనకంటే ఎక్కువ తెలుసు. బట్ కంఫర్ట్ జోన్ పాస్ అయిపోతానులే అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్, లేదా కంఫర్ట్ జోన్, ఏ దేవుడో కాపాడుతాడులే. ఎందుకు? ఏ దేవుడు కాపాడు. మన ఎఫర్ట్స్ పెడితే ఏ దేవుడైనా కాపాడుతాడు, కానీ మన ఎఫర్ట్సే సరిగ్గా లేనప్పుడు ఏ దేవుడైనా ఎందుకు కాపాడుతాడు? ఇన్డిసిప్లిన్ లేదా ల్యాక్ ఆఫ్ ప్రాపర్ డెడికేషన్, చేసే పని మీద నిబద్ధత, డెడికేషన్ ఉండదు. బట్ అద్భుతాలు సాధించేయాలి. చివరికి ఫెయిల్ అయిన తర్వాత, లేదా తక్కువ మార్కులు వచ్చిన తర్వాత ఇంకప్పుడు దే స్టార్ట్ రిపెంటింగ్. అప్పుడు బాధపడతారు. జరిగిపోయిన నష్టం ఆల్రెడీ జరిగిపోయేదిగా. ఇక జరిగేది ఏంటి? నెక్స్ట్ మాస్టర్ మైన్స్లో ఫెయిల్ అయ్యామని ఇంకో ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వటం, లేదా వేరే ఇన్స్టిట్యూట్లో ఫెయిల్ అయితే మాస్టర్ మైన్స్లో జాయిన్ అవ్వటం, అంతే. కోచింగ్ ఇచ్చే సంస్థలు బాగుపడటమే తప్ప ఫీజు కట్టే పేరెంట్స్ పోవటమే, ఆ సంస్థ నడిపే మేనేజ్మెంట్ పోవటమే. ఎందుకంటే రిజల్ట్ రాకపోతే ఇక మాకేం వస్తాయి అడ్మిషన్లు? మేనేజ్మెంట్గా మేము అయిపోతాం, మాకు నష్టం. విల్ బి లాస్. పేరెంట్స్ మళ్ళీ ఫీజు కట్టుకోవాలి కాబట్టి వాళ్ళు పోతారు. సో పిల్లలు, పేరెంట్స్ గురించి ఆలోచించండి. లేదు, మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి. 7th క్లాస్ 8th క్లాస్ పిల్లలకి ఇలాంటి మాటలు చెప్పను. ఇంకా ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత కూడా, లేదా సిఏ లాంటి కోర్సుకి వచ్చిన తర్వాత కూడా మీరు కూడా మీ భవిష్యత్తు గురించి ఆలోచించకపోతే వాట్ ఈస్ ద సెన్స్? ఇంకా అర్థమే ఉంది చెప్పండి. ముందు కాలేజీకి రండి. సక్సెస్ వచ్చిద్దా లేదా తర్వాత విషయం. అడ్మిషన్ తీసుకున్నారుగా, కాలేజీకి రండి. కాలేజ్ వాళ్ళు ప్రిపరేషన్ హాలిడేస్ ఇస్తే ప్రిపేర్ అవ్వండి, అంతే తప్ప ఇదే ఫ్యాషన్ కాదు. మీకు నచ్చినప్పుడు కాలేజీకి రావడానికి, అప్పుడప్పుడు కాలేజీకి రావడానికి, కాలేజ్లో అందరినీ ఒకసారి చెక్ చేసి వెళ్ళటానికి మీరే ఇన్స్పెక్షన్ ఆఫీసర్ కాదు. ఇది మీ పేరెంట్స్ అన్నా చెప్పాలి, లేదా మీకు చదువు చెప్పే టీచింగ్ స్టాఫ్ లేదా నాన్ టీచింగ్ స్టాఫ్ అన్నా చెప్పాలి. మీ పేరెంట్స్ చెప్పడానికి చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. ఏంటో మీ పేరెంట్స్కి బాగా తెలుసు. చాలామంది పిల్లలు పేరెంట్స్ మాట వినట్లా. మీ స్టాఫ్ చెప్పరు, ఎందుకంటే మేమెందుకు చెడవటం. అలా కావాల్సింది ఏంటంటే మంచితనంగా, మా సార్ మంచోళ్ళు, మా మేడం మంచోళ్ళు అనిపించుకోవాలి, అంతే. అది వాళ్ళ ఏకైక ఎజెండా, ఓన్లీ ఎజెండా. ఇది చాలామంది టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్లో ఉంది. మా సార్ మంచోళ్ళు, మా మేడం మంచోళ్ళు. ఏదైనా అరిస్తే గిరిస్తే ఎవరు అరవాలి అంటే మేనేజ్మెంట్ చెడ్డోళ్ళు అయినా పర్లా, మేనేజ్మెంట్ బ్యాడ్ అయినా పర్లా, పిల్లల్ని కోప్పడి మేనేజ్మెంట్ బ్యాడ్ అయినా పర్లా. నేను కొంతమంది స్టాఫ్ని చూసా, మంచి అయితే వాళ్ళ అకౌంట్లో వేసుకుంటారు, చెడు అయితే మేనేజ్మెంట్ అకౌంట్లో వేస్తారు. సపోజ్ స్టూడెంట్ మీద ఆయన యాక్షన్ తీసుకోవాలనుకో,
నేనేం చేయగలనమ్మా, స్టాఫ్ని మేనేజ్మెంట్ చెప్పింది చేయటమే కదా అని చాలా సింపుల్గా మేనేజ్మెంట్ అకౌంట్లో వేసేస్తారు. నో ఇష్యూ, మేము చెడ్డోళ్ళగా మారటానికి సిద్ధమే, మేము బ్యాడ్ అనిపించుకోవడానికి సిద్ధమే. ముందు స్టూడెంట్స్ ఫీజు కట్టారు, ముందు వాళ్ళ సంగతి చూడండి. వాళ్ళు తెలిసి తెలియక చేసే తప్పులు మనం కాకపోతే ఇంకెవరు సర్దిద్దుతారు, ఎవరు సెట్ రైట్ చేస్తారు?